ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి అపోసిన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుతానండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరిన అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అయినప్పటికీ కూడాను తిరిగి ఏం చేశారు? మీరు మరి ఆత్మల కాపరిను అధ్యక్షుడైన ఆయన వైపు, అంటే యేసు వైపు మీరు మరలింటున్నారు. కాబట్టి ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే రిటర్నింగ్ ఆఫ్ ద లాస్ట్ వన్ టు ద లార్డ్. ఇంకొక విధంగా చెప్పాలంటే మరి చూస్తుంటాము ఎట్లాగా తప్పిపోయినటువంటి వారు తిరిగి సమకూర్చబడుట అనేటువంటి కార్యం, సమకూర్చబడే కార్యము అనేటువంటిది. ఎందుకంటే మరి ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కూడా అనేక సందర్భంలో తప్పిపోతారు. దాన్ని సమకూర్చబడుట దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది. అందుకొరకే ఆయన వాగ్దానములు, ఆయన వాక్యములు మనకు ఆ సమకూర్చబడుట అనేటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేట్టుకుంటున్నాయి. ఉదాహరణకు మనం 34వ కీర్తనలో చూస్తాం. చూడండి, 34వ కీర్తన 18-19 వచనాలు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే విరిగిన హృదయం కలిగిన వారు, నలిగిన మనస్సు నలిగిన అంటే అర్థం ఏంటండి? అంటే ఇక్కడ మనము నలిగి అంటే బ్రోకెన్, అంటే మన హృదయములో మరి ఎట్లా ఉంటున్నాము, ఎంతో మరి దీనులముగా మారుట అనేటువంటిది. మన యొక్క ఈగో లేకపోతే మన యొక్క మరి స్వయం అనేటువంటి దాన్ని నలగొట్టుకుని మనము మరి బాధతప్తులమైనటువంటి లేక రిపెంటెడ్ హార్ట్తో ఆయన సన్నిధానికి వచ్చినట్లయితే ఆయన మనలను మరి ఆశీర్వదించేవాడుకుంటున్నాడు, ఆయన మనల్ని స్వీకరించేవాడుకుంటున్నాడు. కాబట్టి నలిగిన మనసు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అదే 51వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాము 17వ వచనములో. 51వ కీర్తన 17వ వచనములో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ బలుల గురించి మాట్లాడుతున్నాడు. బలులు ఎందుకు ఇచ్చేవాళ్ళు? పాత నిబంధన గ్రంథములో, బైబిల్ గ్రంథములో మరి బలి అనేటువంటిది ఒక మరి పాప క్షమాపణ కొరకై ఇవ్వబడేటువంటి కార్యం ఉంటుంది. కాబట్టి ఇక బలి ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణ కొరకు వేడుకుంటున్నారని. అయితే బలి ఇచ్చేదానికంటే ఎటువంటి బలి అవసరం? నలిగిన మనస్సు. కాబట్టి బలులు ఎన్ని అర్పించినా తిరిగి మరి అర్పించవు. అయితే నలిగిన మనస్సు అనేటువంటి దేవుడు నువ్వు ఇచ్చే బలుల కంటే మరి శ్రేష్టమైనది అంటున్నాడు. దాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు. కాబట్టి హృదయంలో అతిశయపడుతూ, హృదయంలో గర్విస్తూ నువ్వు బలులు ఇచ్చినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. హృదయంలో అతిశయపడుతూ నేను దేవుని కొరకు ఇంత త్యాగం చేస్తున్నానని మరి చెప్పినా కూడా దానికి ప్రయోజనం ఉండదు అనేటువంటి కార్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకొరకే 57వ అధ్యాయము యెషయా గ్రంథంలో 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిన వాడిలాగా సెలవిస్తున్నాడు. అంటే గొప్ప దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు? మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చెప్పే విషయం ఏంటంటే మరి నేను మహోన్నత స్థలములో నివసిస్తుంటున్నాను. అదే సమయంలో నలిగిన ప్రాణమును ఉజ్జింపజేయటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయటకును వారిలో నేను వినయము దీనమనస్సు గల వారి వద్ద నేను నివసిస్తున్నాను. కాబట్టి ఎక్కడ వినయము దీనమనస్సు ఉంటుందో అదే నలిగిన హృదయం. అంటే వినయము దీనమనస్సు, గర్వము అతిశయము కాదు. ఎక్కడైతే వినయము దీనమనస్సు ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు? నేను వారి మధ్యలో, నేను వారి హృదయంలో ఉంటాను అంటున్నాడు అనమాట. అది వాగ్దానం, మనకి ఇవ్వంటిక వాగ్దానం. అదే 62వ అధ్యాయంలో, 66వ అధ్యాయంలో కూడాను యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి ఏం గమనిస్తున్నామంటే, రైట్, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. దీనుడుగా ఉండి మరి ఎటువంటి వాడు? నలిగిన హృదయం కలిగిన వాడే, అంటే రిపెంటెడ్ హార్ట్. వణకుచుండును అంటే దైవ భయం కలిగి ఉంటే వారిని నేను దర్శిస్తున్నాడు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఇటువంటి యొక్క గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే అండ్ హీ విల్ బి రికవర్డ్.
కాబట్టి దేవుని వద్దకు తిరిగి సమకూర్చబడటం అనేటువంటిది ఇట్ నీడ్స్ బ్రోకెన్నెస్. మన యొక్క జీవితాల్లో విరిగినలిగిన హృదయం అవసరము. ఆయన వాక్యాన్ని లేక ఆయన స్వరాన్ని విన్నప్పుడు మన యొక్క హృదయంలో అది భయం పుట్టించవలసి ఆరగొట్టున్నది. ఎటువంటి భయం అది? పాపముల గురించినటువంటి భయం. పాపము మరి ఆయన దహించి వేస్తాడనే భయం మనం కలిగిన వారముగా ఉండాలా. అటువంటి దైవిక భయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లాగే మరి యోవేలు గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. యోవేలు ప్రవక్త ఏం చెప్తాడంటే చూడండి 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయను ఉద్దేశించు కీడును చేయక పశ్చాత్తాపడినట్లు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకునే ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి ఇశ్రాయేలులారా, దేవుని వైపు మీరు తిరగండి. ఎట్లాగ తిరగల? ఏదో మరి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని మరి పాత నిబంధనలో అది ఒక ఆచారం, దుఃఖం. అటువంటి విధంగా కాదు. మీ యొక్క శరీరములు కాదు, మీ యొక్క మరి వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది. ఏంటిది? మీ హృదయములు చింపుకొని, అంటే హృదయంలో పశ్చాత్తాపడి నలిగిన హృదయం కలిగిన వారవి. మరొకసారి చెప్పాలంటే ఆ విధంగా వచ్చినట్లయితే మన దేవుడు ఎటువంటి దేవుడు? కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. కాబట్టి ఒకవేళ ఆయన కీడు చేస్తానంటే ఉద్దేశించిన కీడు ఆయన చేయకుండా మానుతాడు. కాబట్టి దేవుడు ఎటువంటి వారిని స్వీకరిస్తాడంటే విరిగి నలిగిన హృదయం. కాబట్టి దూరముగాను పోయినప్పటికి కూడాను తిరిగి ఆయన దగ్గరికి రావాలంటే అటువంటి పశ్చాత్తాపమైన హృదయం, విరిగినటువంటి హృదయము మరి కలిగిన వారం ఉండాలా. అట్లాగే ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా నా దగ్గర తిరిగినట్టు, మనఃపూర్వకంగా ఏదో నా మీద పేరుకు మట్టం ఉపవాస ప్రార్థన అనేటువంటిది కాదు. అది సంపూర్ణ మరి దేవుని వాక్యంతో నిండినదిగా ఉంటున్నదా అనే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి దేవుని వాక్య పూర్ణత మన యొక్క హృదయంలో కలిగిన వారమే ఉండాలా. అందుకొరకే మరి అపోస్తలుడు పౌలు రాస్తూ 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. కాబట్టి ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే దుఃఖపడుట. కొన్నిసార్లు మనము దేవుని వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారు? కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు. అయ్యో ప్రభా, నేను ఇంత పాపిని అయిపోయినాను అంటే తిరిగి మళ్ళీ దాన్ని కొంచెంసేపు అయిన తర్వాత జ్ఞాపకం పెట్టుకోరు. అది ఎటువంటిదంటే ఎమోషనల్ కదా. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంటున్నది, అది రక్షణార్థమైన మానవుని కలుగజేయను. దేవుని యొక్క వాక్యం ఒప్పించినప్పుడు నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడవు, దేవునికి దురస్తుడవు అని ఒప్పించినప్పుడు, యేసుక్రీస్తు నీ కొరకు మరణించినాడు అని శిలువలో రక్తం కార్చినాడు అని ఒప్పించినప్పుడు దాన్ని విశ్వసించి ప్రభువా నన్ను స్వీకరించు, నా హృదయం కూడా కడుగు అని, అది మారు మనసు. ఇటువంటి మారు మనసును మరి రక్షణార్థమైన మారు మనసు ఉంటుంది. ఇటువంటి మారు మనసు దుఃఖం పుట్టించదు, సంతోషం పుట్టిస్తుంది. ఎందుకంటే ఆయన మన పాపం క్షమించినప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషము, సమాధానం కలిగేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి, దేవుని వాక్యంలో మనం ఈ దినం నేర్చుకునేది ఏంటంటే, నీవు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి నిన్ను సమకూరుస్తాడు. దాన్నే పేతురు అంటున్నాడు, మీరు గొర్రెల వలె తప్పిపోతున్నారు, ప్రతి ఒక్కడు వాని మార్గంలో పెట్టినాడు. మనం చూసేట్టు అపోస్తలుడు పౌలు రాస్తాడు, గొర్రెల వలె తప్పిపోయి ఒక్కొక్కడు వాని మార్గంలో పోయినారు. అయితే దేవుడు ఏం చేశాడు? మహాకృప కలిగిన వాడు. ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టి ఆయన కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళినట్లయితే ఆయన మనం తిరిగి స్వీకరిస్తాడు. నువ్వు ఎంత దూరంగా పడిపోయినప్పుడు ఆయన తిరిగి స్వీకరిస్తాడు. కాబట్టి ఇదొక ఆదరణకరమైన వాక్యం మన జీవితాల్లో. తప్పిపోవచ్చు, దూరంగా పోయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. అయితే కూడా మనము దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు భయభక్తితో విరిగిన హృదయం కలిగిన వారమే మరి దాన్ని అంగీకరించిన మాటలను ఆయన వైపు తిరిగితే ఆయన తిరిగి నా కుమార్తె ఆయన స్వీకరించి ఆయన కౌగిలించేవాడుకుంటున్నాడు. ఆ విధంగా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి చేరగట్టుకు ప్రభు మనకు సహాయం చేయనుగా.